తెనాలిలో బైక్ దొంగలు మళ్లీ రెచ్చిపోతున్నారు. ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాలను ఎంతో చాకచక్యంగా మాయం చేసేస్తున్నారు. పట్టణంలోని ఓ అపార్ట్మెంట్ ముందు పార్కు చేసి ఉన్న పల్సర్ బైక్‌ను దొంగలు అపహరించుకు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వివరాల్లోకి వెళితే చెంచుపేటకు చెందిన షేక్ సుమన్ కారు హాల్టింగ్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఈ నెల 29వ తేదీ ఆదివారం రాత్రి గుంటూరు బాడుగకు వెళ్లేందుకు గాను తన పల్సర్ బైక్‌ను బిలాల్ హోటల్ వెనుక రోడ్డులోని రామమందిరం వీధిలో కారు బాడుగకు పిలిచిన వారి అపార్ట్మెంట్ ముందు పార్క్ చేసి వెళ్ళాడు. అయితే అర్ధరాత్రి గుంటూరు నుండి తిరిగి వచ్చి చూసేసరికి తన బైక్ లేకపోవడంతో వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అపార్ట్మెంట్ సమీపంలోని ఓ ఇంట్లో గల సీసీ కెమెరాల్లో బైక్ చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. ఆదివారం రాత్రి 10 గంటల 44 నిమిషాల సమయంలో నడుచుకుంటూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు బైక్ హ్యాండిల్‌ను చాకచక్యంగా తొలగించి కాసేపు అక్కడే తిరగడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. అనంతరం 10 గంటల 48 నిమిషాల సమయంలో బైక్‌ను నెట్టుకు వెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. దీనిపై బాధితుడు సుమన్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.